అందరికీ నమస్కారం. రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోడికెత్తి కేసుకు సంబంధించి వాయిదా ఉంది. కానీ జగనన్న మాత్రం డెనిమ్ షర్టు, జీన్ ప్యాంట్ వేసి లండన్ బయలుదేరాడు. కోర్టు పర్మిషన్ తీసుకొని లండన్ అయితే వెళ్తున్నాడు కానీ కోర్టుకు మాత్రం రావట్లేదు. సాక్ష్యం మాత్రం చెప్పటం లేదు. ఎన్ని రోజులు నడుస్తుంది ఈ కథ? ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అప్పుడు జరిగిన ఏదైతే కోడికత్తి సంఘటన, దాని తర్వాత ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యాడు. కానీ ఆయన మాత్రం లండన్ ట్రిప్స్ వేస్తున్నాడు కానీ కోర్టుకు మాత్రం రావటం లేదు. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ఏ విధంగా ముందుకెళ్తున్నారు? దీనికి సంబంధించి సీనియర్ అడ్వకేట్ ఎవరైతే సలీం భాయ్ ఉన్నారో, నాతో సలీం భాయ్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సలీం భాయ్. నమస్కారం సార్. నమస్కారం సార్. చాలా రోజులైంది మళ్ళీ సలీం భాయ్తో మాట్లాడి. సార్, నాకు ఒకటే డౌట్. ఈరోజు నేను ఇందాక పేపర్లో చూశాను మార్నింగ్, డెనిమ్ షర్టు జీన్స్ ప్యాంట్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కొత్త లుక్తో ఆయన లండన్ వెళ్తున్నాడు కోర్టు పర్మిషన్ తీసుకొని అని చెప్పి తెలిసింది. మీరు మాట్లాడితే రేపు వాయిదా ఉంది కోడికత్తి కేసుకి సంబంధించింది. ఏంటి సార్, ఏంటి ఈయన అక్కడికి వెళ్తానికి టైం ఉంది, ఇక్కడికి వెళ్తానికి లేదా అని చెప్పి డౌట్స్ వస్తున్నాయి జనాలకి. ఏం చెప్తారు? అదే కదా, ఎలా ఉంది అంటే ఈ రోజుల లా అంటే ఇట్ ఈస్ ప్రొటెక్షన్ ఫర్ రిచ్ పీపుల్, పనిష్మెంట్ ఫర్ పూర్ పీపుల్. ఎస్, 100%. లా అంటే ఈ లా ఇంప్లిమెంటెడ్ ఆన్ ఓన్లీ పూర్ పీపుల్. ఓకే. కానీ అదే లా రిచ్ పీపుల్ మీద ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. నేను కూడా మొన్న మాట్లాడేటప్పుడు కూడా ఎవరు మన ఎన్ఐఏ వాళ్ళు ఉన్నారు కదా, కోడికత్తి సీన్కి హైకోర్టు బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు క్యాన్సిలేషన్కి జగన్మోహన్ రెడ్డి అండ్ కో. అదే ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఆ బాధితుడు ఎవడు ఉంటాడు మన సీను 5 years జైల్లో ఉన్నవాడిని బెయిల్ ఇస్తే కూడా బెయిల్ ఎందుకు ఇచ్చారు, బెయిల్ ఇయ్యరాదని ఎన్ఐఏ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కానీ అదే ఎన్ఐఏ 3 years నుంచి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ పెండింగ్ ఉంటే దాని మీద వాదన ప్రతివాదన చేయలేదు వాళ్ళు. అసలు ఎంత దారుణం, చాలా దారుణం. నేను ఎన్ఐఏ వాళ్ళకి అన్నాను, మీరు నమో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నారు, మీకున్న క్రెడిబిలిటీ మీరు డ్యామేజ్ చేసుకుంటారు. అసలు ఈ కేసులో మీరు ఇంపర్సనల్గా వచ్చేసి ఎన్ఐఏ ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంకా దానికైతే ఇంకా టాప్ ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదు ఇండియాలో. ఆ క్రెడిబిలిటీ మీరు లూజ్ చేసుకున్నారా అంటే మేము సార్ మన ఆఫీసర్స్ చెప్పాలంటారు. అది కాదు, మీరు ప్రతి పౌరుడు లైబుల్ టు ద ఆస్క్ ఎనీ క్వశ్చన్, అంతే కదా. ఈరోజు నేను అడ్వకేట్ ఉన్నాను, నేను అడ్వకేట్ కామ్గా ఉన్నాను, సైలెంట్గా ఉన్నాను అంటే నేను నేరస్తుడికి సపోర్ట్ చేస్తున్నాను అనే దాన్ని ఎంకరేజ్ చేసిన లాగానే అవుతుంది, అవునా కదా. అవును. నేను అడ్వకేట్గా ఉండి నేను భారత్ పౌరుడిగా ఉండి కామ్గా ఉన్నాను అంటే నేను క్రైమ్కి సపోర్ట్ చేసేలాగానే ఉంటుంది. అది రూల్ ఆఫ్ లా అది. సో ఇక్కడ ఎన్ఐఏ కావాలని 3 years నుంచి పెండింగ్ ఉన్న కేసు మీద ఇప్పటి వరకు విచారించలేదు, జగన్మోహన్ రెడ్డికి కోర్టు వరకు తీసుకురాలేదంటే ఎన్ఐ క్రెడిబిలిటీ లూజ్ అయింది. ఇప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు కదా, అంటే సెంట్రల్ కేజ్ బర్డ్ లాగా అన్నది సుప్రీంకోర్టు. సెంట్రల్ అంటే నువ్వు ప్యారెట్ అంటే నువ్వు రామచిల్క, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది సిబిఐ అదే చెప్తుంది. అవును, చిలక అదే చిలక అంటే ఇది కూడా చెప్పమ్మ చిలక చిలక వచ్చి చెప్పి వెళ్ళిపోద్ది. లేకుంటే ఇది నమ్మలి అనుకోండి, నిమ్మలి అనుకోండి. సెంట్రల్ కేజ్ బర్డ్ లాగా పనిచేయరాదని సుప్రీంకోర్టు నంబర్ ఆఫ్ టైం చెప్పింది. కానీ ఎన్ఐఏ కూడా అదే చేసింది. వాళ్ళ క్రెడిబిలిటీ లూజ్ అయింది. నేను ఓపెన్గా మొన్న కూడా మాట్లాడాను, మీరు ఢిల్లీలో ఉండే లీగల్ అడ్వైజర్ కూడా నేను మాట్లాడాను. మీరు ఒక అబ్బాయి బెయిల్ మీద వస్తే అతను సుప్రీంకోర్టులో ఫ్రీ అవ్వదు కదమ్మా, డబ్బులు కావాలి, ఎక్కడ కూడా ఖర్చు పెట్టాలి, అవి కావాలి, నంబర్ కాలేదు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డికి కోర్టుకి అది కూడా అతను ఏమంటారు ప్రైమ్ కోర్టు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి, టెస్ట్ మనీ చేయాలి, అది ఎవిడెన్స్ యాక్ట్ అది. అంటే ఆయన ఇన్ని రోజుల నుంచి రాలేదు అంటే సలీం భాయ్ ఏ ఉద్దేశంతో రాలేదు? ఇప్పుడు వస్తే అక్కడ నిజం చెప్పాల్సి వస్తుందనా, లేకపోతే ఇన్ని రోజుల నుంచి రాబోతే కోర్టులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు నేనున్నాను, ఒక సామాన్యుడు ఉన్నాడు, ఇట్లాగే రాకపోతే వదిలేస్తారా? అది కరెక్ట్ అన్నారు. అదే అంటుండ్రు వాళ్ళు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన వచ్చి వాంగ్మూలం ఏదో ఇంబ్యాలెన్స్గా ఫీల్ అవుతాడు, అందుకు రావటం లేదు, అందుకే ఆయన భయపడుతున్నాడు, అందుకే ఆయన షైహ్ అవుతున్నాడు అని అంటున్నారు. అలాగని చెప్పి ఒకళ్ళ జీవితం నాశనం చేస్తారా? ఇంకా అదే కదా, 2 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి అతను చదువుకున్నాడు, ఏదో డిగ్రీ చదివాడు, డిగ్రీ చదివాడు, ఎంబీఏ చేస్తున్నాడు జీవి హర్ష కుమార్ ఎంపీ కాలేజ్లో. అసలు ఆ కుర్రోడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట
ఈ పుణ్యం అనుకోవాలి పాపం అనుకోలే. పుణ్యమే అనుకోండి, ఇంకేం పుణ్యం వల్ల. డిగ్రీ అయిపోయింది, తర్వాత ఎంబీఏ కూడా చేస్తున్న పరిస్థితి. నాకు తెలిసి అతను ఉద్యోగం విదేశాలలో ఉద్యోగం చేసినా కానీ నాకు తెలిసి ఈ కేసు ఇలాగే నడుస్తుంది. అంతే కదా సార్. నిజంగా అంటే కోర్టులు రావాలి, మీరు తప్పకుండా రావాలి అని ఆర్డర్ ఇచ్చే అవకాశం లేదా? కరెక్టే. అది ఏం చేశారంటే హైకోర్టులో స్టే వేశారు. దీంట్లో అసలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు 10 ఏప్రిల్కి 2023లో జగన్మోహన్ రెడ్డి రావాలి. 7 ఏప్రిల్కి ఆయన పిటిషన్ వేశారు. అప్పుడు రెగ్యులర్ జడ్జి కూడా లేదు, ఇన్ఛార్జ్ జడ్జిలో ఉన్నారు. సరే సీఎం వేసిన పిటిషన్ కానీ గౌరవం ఇస్తారు కదా. ఆ ఏప్రిల్ నుంచే 10 ఏప్రిల్కి జగన్మోహన్ రెడ్డి రావాలి. 10 ఏప్రిల్ నుంచే 25 జూలైకి ఆ పిటిషన్ కొట్టారు. ఒక పిటిషన్ వేస్తే దాని మీద ఆర్డర్ రావడానికి మ్యాక్సిమం 7 days, మినిమం 3 days. అది రూల్ ఆఫ్ లా. ఓకే. కానీ ఇది ఎలా పులిహార కలిపారంటే ఈ పిటిషన్ వేసిన తర్వాత మీకు తెలుసు కదా, పులిహార బ్యాచ్. పులిహార బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి అంటే మీకు తెలుసు కదా, బాగా మేనేజ్ చేసేది. ఏ జడ్జు ఆర్డర్ రేపు ఇస్తానంటే ఆ రోజు అతను ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏ రోజు అయితే ఆర్డర్ ఇస్తాడో ఆ రోజు వెళ్ళిపోతాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది అంటే, సీఎం ఇస్ ద ప్రైమ్ ప్లేస్ లా ఉన్నాడు కదా, ఆయన కిందనే అన్ని అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అవునా కదా. ఆయన వెళ్ళిపోయారు. ఆయన సో సారీ సలీం, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళే ముందు నేను ఆర్డర్ ఇవ్వలేనని దాని మీద వాదన ప్రతివాదన అట్లీస్ట్ 40-45 days అయింది. మీరు ఎలాగ వెళ్ళిపోతారు? అది కాదు, ఆ పిటిషన్ కొట్టాలా వద్దండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి ఇస్తాడంటే అసలు హంతకుడు చంద్రబాబు నాయుడు అతన్ని విచారించలేదని, అతను ఆ లీగల్ పాయింట్. చంద్రబాబు నాయుడు అంతకుడు ఈడు పవ్వాగాడు, ఈడు కోడికత్తి సీను, అతని ఇంటర్లింక్ ఉంది ఎవరితో, చంద్రబాబు నాయుడుతో. అది ఆ యాంగిల్లో వారు చేయలేదని ఆయన పిటిషన్ వేసాడు. ఆ పిటిషన్ వేస్తే మనము లీగల్గా ఏముందంటే, మీరు హైకోర్టులో పిటిషన్ వేశారు, మాకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇది కావాలంటే, ఎంక్వైరీ కావాలి, సిబిఐ అంటే. అప్పుడు వరకు ఎన్ఐ కూడా తెలియదు వాళ్ళకి, ఎన్ఐ వచ్చేసింది. ఇప్పుడు ఎన్ఐ కూడా అనుమానిస్తున్నాడు ఆయన, లేదు ఎన్ఐ సరిగా చేయలేదంటే. ఎన్ఐ వల్ల లేదు, మనం చంద్రబాబు నాయుడు అవసరం లేదు, అందుకే మనం ఆయన మీద విచారించలేదు, ఆయన పిలిచి విచారించలేదు. మనం విచారించిన తర్వాత అక్కడ ఏముంది ఫ్యాక్ట్స్ మనం రివీల్ చేసాము. లేదు మీరు అది అంటే టెక్నికల్గా ఏముంటుందంటే, ఎన్ఐఏ తీసుకున్న తర్వాత 154 సిఆర్పిసి ప్రకారం వాళ్ళు సరిగ్గా చేయలేదంటే, ఎన్ఐఏ సుప్రీం ఎవరు ఉండరు, డీజీపీ, ఐజీ వాళ్ళు ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, అక్కడ వెళ్ళాలి ఆయన. ఓకే. అక్కడ చేయలేకుంటే కూడా కోర్టుకి రావాలి. కోర్టు ఆల్టర్నేట్ వే కదా, రైట్ వే అది ఉంది. కానీ మీరు అక్కడ టెక్నికల్గా మీరు అక్కడ వెళ్ళలేదు, అలా ఎప్పుడు మీరు రిప్రజెంట్ చేయలేక, ఏ డాక్యుమెంట్ ప్రూవ్ చేయలేదు, సో మీ అప్లికేషన్ మెయింటైనబుల్ కాదని ఎవరు ఆ ఆంజనేయులు స్వామి అని జడ్జి ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, కడప వెళ్ళిన తర్వాత వేరే జడ్జి గారు వచ్చారు, సత్యానంద్ గారు అని, ఆయన కొట్టేశారు అది. ఆ కొట్టిన తర్వాత ఏమైందంటే, అసలు 21 జూన్కి నోటీస్ ఇది వచ్చింది, నోటీస్లో వచ్చింది, ఎన్ఐఏ కేసు, కోడికత్తి కేసు విజయవాడకి ట్రాన్స్ఫర్ అవుతుందని. 24 జూలైకి గజెట్ వచ్చింది, 25కి ఆర్డర్ వచ్చింది. కానీ 8 ఆగస్టు వరకు కూడా నోటీసులా లేదు జడ్జికి, ఇది కేసు ట్రాన్స్ఫర్ అయిందంటే. అంటే ప్రొసీడింగ్ లేదు, ఆయన ఆప్షన్స్లో, అంటే ఆయన కాన్షియస్లో లేదు అది కేసు ట్రాన్స్ఫర్. కానీ మీకు ఇప్పుడు జ్యుడిక్షన్ లేదు, మీరు జ్యుడిక్షన్ లేని దాంట్లో మీరు ఆర్డర్ ఇచ్చారని దాని మీద ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉంది. సార్ నిజంగా జనాలకు కూడా నిజంగా కుర్రోడు వస్తానే ఉన్నాడు, ఇప్పుడు రేపు వస్తాడు కదా అతను. ఆయన రెగ్యులర్ కోర్టుకి వస్తున్నాడు. ఎన్ఐఏ ట్రయల్ కోర్ట్ సపరేట్, హైకోర్టు సపరేట్ కదా. ఆయన ప్రతి మంత్ ఆయన వస్తున్నాడు, ప్రతి మంత్ 19-20. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అప్పుడైతే సీఎం నేను బిజీగా ఉన్నానని చెప్తున్నాడు సార్, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు, రావచ్చు కదా. ఇప్పుడు అదే కదా, మన జడ్జి కూడా అదే అంటున్నాడు, ఖాళీగా ఉంది, పెద్దగా ఏం చేయట్లేదు, అటు ఇంట్లోనే ఉన్నాడు కదా, రావచ్చు కదా. రావచ్చు కదా, అదే ఇప్పుడు ఇదే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన అది కాదు, దళితులంటే నాకు అంత ఇష్టం, ఇంత ఇష్టం, నేను దళితుల మేనమావని అది ఇది అని చెప్పి ఆయన, ఒక దళితుడు ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నాడు, ఆ కుర్రాడు ఇతను చేసి కనీసం వచ్చి చెప్పాలని ఇది కూడా లేకుండా పోయింది. సార్ దళిత అయినా, మైనార్టీ అయినా, ముస్లిం అయినా, ఏదైనా సపరేట్ పెట్టి యువర్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవును కదా, యువర్ కీర్. అవును కదా. ఈ ఒక ఆర్చ్ లో ఒక స్టోన్ ఉంటుంది చూడండి, అది ఎందుకంటే మనం సోషల్ ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ రోల్ చూపించారు, అంటే స్కాలర్స్. ఇప్పుడు మన ఒక ఆర్చ్ ఉంటుంది కదా, ఆర్చ్ లో చూడండి మరి రాయిలు ఉంటాయి అన్ని ఇలా, అవును కదా.
70 డిగ్రీస్ ఇలా ఇలా. సో దాంట్లో ఒక రాయి ఉంటుంది 90 డిగ్రీ, అది అన్ని రాయికి ఇది చేస్తుంది, ఓకే. జాయింట్గా ఉంటుంది అది. దాని మీదనే ఆ ఆర్చ్ నిలబడుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఆ కీ రోల్ కదా. మీరే దాన్ని బ్రేక్ చేస్తే break మీరు చేస్తే- చట్టాన్ని మీరే గౌరవించకపోతే, న్యాయాన్ని మీరే గౌరవించకపోతే, కోర్టులు మీరే గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? అంతే కదా. జనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే చేశాడు కాబట్టి నేను కూడా ఇలాగే చేస్తా అని చెప్పి నిలుపుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఈజ్ ప్రైమ్ పర్సన్ టు మేక్ ద లా, కానీ ఆయన బ్రేకర్ ఆఫ్ లా అయ్యాడు కదా. అంటే ఎలా ఉంటే ఒక కామెడీ లాగా ఉండి మేమే వీఆర్ లా మేకర్, వేరే లా బ్రేకర్ అని. కాదు, ఏదంటే బాలకృష్ణ డైలాగు, నా ఏంటి రికార్డ్స్ మేమే సృష్టిస్తాం, దాన్ని మేమే బద్దలు కొడతాం, ఆ టైపులో. అంతే కదా, చిన్న బాలకృష్ణ అనుకోండి. సార్ మరొకటి, ఎందుకంటే చూద్దాం ఈ కేసులో ఆయనతో ఎప్పటికైనా, అంటే నాకు ఇది వస్తాడు రాడు నాకు డౌటే. ఈ కేసు ఏమవుద్ది ఏంటంది, మొన్న ఇచ్చినట్టు ఆయేషా మీరా కేసులో ఎన్ని సంవత్సరాలకు జరిగితే మొన్న ఎప్పుడో ఆ బట్టలు ఇవ్వండి అమ్మాయికి అని చెప్పి వచ్చిన కేసు, ఆ కేసు కూడా మన దగ్గర నుంచి జరిగింది కదా, మన ఆఫీస్ నుంచే జరిగింది కదా సలీం భాయ్. నిజంగా ఏంటి సలీం భాయ్, ఎప్పుడో జరిగిన దానికి మొన్న ఆ దహన సంస్కారాలకు సంబంధించి మొన్న అమ్మాయి మీద ఒంటి మీద ఉన్న బట్టలు లేకపోతే అవి వినిచ్చిన పరిస్థితి ఉంది. ఎంత దారుణం అంటే, డిలే అవుతుంది కానీ డినై చేయరు అని చెప్పి న్యాయాన్ని అంటున్నారు, కానీ ఇంత డిలేనా? 18 years 19 years అటు ఇప్పటికీ కూడా వాళ్ళ ఫాదర్ మదర్తో మాట్లాడారు. వాళ్ళు ఏంటి వాళ్ళ ఒపీనియన్ అది ఈ కోర్టుకి సంబంధించి? అంటే ఇప్పుడు ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాపం అంటున్నారు వాళ్ళు. రాజశేఖర్ కావాలని మేనేజ్ చేశారు. కోనేరు రంగారావుకి సంబంధించి అది అయితే చాలా మంది, అంటే ఒక కామన్ ఒపీనియన్ అదే ఉంది, కోనేరు రంగారావుని కాపాడడానికి జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాపం అదే అని చాలా మంది. అంటే విజయవాడలో నాకు ఎవరైనా మనం ఫస్ట్ అడుగుతాం, నాకు కోడికత్తి కంటే తక్కువ సత్యంబాబు లాయర్ అనుకుంటారు. సత్యంబాబు నేను చూసి మీరు సత్యంబాబు లాయర్ అంటే అది అంత చాలా ఇంప్రెస్ చేసింది. అంటే చూడండి, ఒక సత్యంబాబు, ఒక కోడికత్తి సీను, ఇలాంటి అంటే సామాన్యులే బలవుతున్న పరిస్థితి. 100% సార్, అదే కరెక్ట్. అది ఏమంటారు ఇప్పుడు జ్యూస్ ఈజ్ ఎ న్యూస్ అని ఒక యూరోప్లో ప్రొవర్బ్ ఉంది. ఎప్పుడు జ్యూస్ మీదనే వాళ్ళు అత్యాచారం చేశారు. ఇప్పుడు ఇండియాలో ఎప్పుడు అత్యాచారం సామాన్యుడి మీద, దళితులు, ఆదివాసులు, మైనారిటీస్. ఇదే ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళే సాఫ్ట్ కార్నర్. అందుకే ఆర్టికల్ 46లో స్పెషల్ ఇది ఉంది, డైరెక్షన్స్ ఉంది. దళితులు చాలా సాఫ్ట్ గా ఉంటారు, వాళ్ళ మీద ఈ పోలీస్ ఏజెన్సీలు అత్యాచారం చేస్తుందని. చూడండి, అంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన రాసిన అసలు ముందే రాశాడంటే నేను చాలా ఇది 2-3 ఫ్యూచర్ లో ఇలా ఉండబోతుంది, ఇలా జరుగుతుంది చేస్తుందండి. 2-3 కేసులు నేను ఈ రిఫరెన్స్ ఇస్తే అసలు కృపాసాగర్ గారు అని మంచి హైకోర్టు జడ్జి, ఆయన అది ఉందా నేను ఇప్పటి వరకు తెలీదు, ఎంత అక్కడ చూసాడు ఆయన. కరెక్ట్, ఎస్ గుడ్ అన్నాడు ఆయన. మరి నేను ఆ మాట కూడా చెప్పాను సార్, ఇది అయితే అంబేద్కర్ చెప్పారు కాన్స్టిట్యూషన్లో. రీసెంట్లీ ద్రౌపది ముర్ము అన్నారు 74% ఈరోజు జైల్లో ఉన్నారంటే, జైల్లో 100 మందిలో 75% ఉన్నారంటే ఈ ముగ్గురే ఉన్నారు, ఆదివాసీ, దళితులు అండ్ మైనారిటీలు. ఓకే సార్, ఇంకోటి కూడా చూస్తే ఈ మధ్య మీరు చేసిన మరో కేసు విజయవాడకు సంబంధించి టెర్రర్ కేసు. నిజంగా చూస్తే ఒక సంచలనం ఆంధ్రప్రదేశ్లో. ఏంటి సార్ దాంట్లో నిజాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగిందంటే ఏం చెప్తారు మీరు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ మై ఫ్రెండ్. ఓకే, మీరు చూడండి, ఒక 30 years బ్యాక్ ఒక విలన్ ఎవరు ఉండారు, కమ్యూనిస్టులు ఉండే. ఎవరు నాకు పట్టుకున్నాలంటే ఇస్తుండే, నువ్వు రాడికల్ ఇస్తుండే, యూనియన్తో అలయన్స్ ఉన్నావని పట్టేటోళ్ళు, నువ్వు నక్సలైట్ ఉన్నావని టార్చర్ చేసేటోళ్ళు, పట్టుకోచేటోళ్ళు. నీకు అలిగేషన్ విప్లవ సాహిత్యం ఉందని అరెస్ట్ చేస్తావు. నేనైతే ఒక జడ్జిమెంట్ నేను చదివాను బెహార్దే, ఆయన లుంగి వేసుకుంటే లుంగి లోపల అండర్వేర్ కూడా ఉండదు, అతన్ని నక్సలైట్ అని తీసుకొచ్చారు వీళ్ళు. జడ్జి అడిగాడు, ఆయన లుంగి వేస్తే లుంగి లోపల అండర్వేర్ కూడా ఉండదు అతని దగ్గర, కానీ అతని దగ్గర విప్లవం సాహిత్యం ఎలా దొరికింది? అది కూడా పేమెంటే కదా, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఉండదు కదా. సో అలానే ఈరోజు ఈ 2000 తర్వాత
వీళ్ళందరూ ముస్లిం మైనారిటీస్ మీద పడిపోయారు. దానికి రీజన్ ఏముందంటే ఎవ్రీ న్యూస్ ఈజ్, నేను అన్నాను కదా, ఎవ్రీ న్యూస్ ఈజ్ జ్యూస్ అని లాగా ఇంపీరియలిజం ఉంది కదా, అమెరికన్ ఇంపీరియలిజం ఫస్ట్ దే ఆర్ ఎనమీ కమ్యూనిస్టులు, ఇప్పుడు ఇస్లామిస్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఇస్రాయెల్ ఎక్కడ ఉంది, ఇరాన్ ఎక్కడ ఉంది? అసలు గొడవ ఏంది? అసలు నీ గొడవ ఏమా ఇరాన్తో? అవునా కదా? అవును. నువ్వు రిజిమ్ చేంజ్, రిజిమ్ చేసాడు అక్కడ ఉన్న జనాలు చేస్తారు కదా. అమెరికాకి ఏముంది ఎక్కడ రిజిమ్ చేంజ్ చేసాడు చెప్పండి? అసలు వాళ్ళకేం సంబంధం? మరి వాళ్ళకి అమెరికన్ ప్రెసిడెంట్ కి అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కి చంపే రైట్ ఎవరు ఇచ్చారు? ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది, ఏ యూనియన్ చార్టర్ లో ఉంది చెప్పండి? ఇది అత్యాచారం కాదా? అంతే కదా. నా దగ్గర దమ్ముంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర బలం ఉంది, నేను ఏమైనా చేస్తానంటే. సో ఇలానే ఈ రోజు కూడా ఈ టెర్రర్ లింక్ కేసులో కూడా మొన్న వారు కమ్యూనిస్టులు వీళ్ళకు ఇది ఉన్నారు, ఎనిమిస్ ఉన్నారు, ఇప్పుడు ఇస్లామిస్టులే ఉన్నారు, ఇస్లామిక్ భావాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు రూల్ ఆఫ్ లా ఉంది, జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. దాంట్లో పోలీసులు ఒక లాయర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చింది, మీరు అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ గ్రౌండ్ చూపించాలి. గ్రౌండ్ చూపించాలి కదా, గ్రౌండ్ లేకుండా నేను ఎలా అరెస్ట్ చేస్తాను? ఇప్పుడు నేను ఉన్నాను, మీరు ఉన్నారు, నేను మీకు అరెస్ట్ చేస్తానంటే అంటే అరెస్ట్ చేస్తున్నారు చెప్పంట. నేను చేసిన తప్పేంటి, ఏంటి, ఏ గ్రౌండ్ లో చెప్పు. మెటీరియల్ ఏముందని, మెటీరియల్ లేదు, వాళ్ళు సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా ఇప్పుడు ఈ రోజు మనకు కూర్చొని ఇప్పుడు మాట్లాడదాం, ఇది సోషల్ మీడియా కాదా? ఇప్పుడు మీరు అప్లోడ్ చేయరా? అవును కదా, చేస్తే లేదు. సలీం గారు మా అగేన్స్ట్ మాట్లాడారంటే హౌ డేర్ టు యూ అరెస్ట్? అంతే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, మనం భావ వ్యక్తీకరణ స్పీచ్ ఉంది కదా. ఈరోజు మనం డెమోక్రటిక్ ఉందాం. ఒక 70-80 years బ్యాక్ మనం కింగ్లు ఉన్నారు మాకు, అవునా కదా? కింగ్లు కాదు, మనం అందరు కింగ్లు అన్నాం కదా. అవును, ప్రజాస్వామ్యం. ఇప్పుడు అందరు నవాబు, మీరు నవాబు, నేను రాజులో, అవును కదా. ఈక్వాలిటీ వచ్చింది, అది కూడా 5 years వరకే, లైఫ్ లాంగ్ కాదు. నువ్వు దేవుడు కాదు. అవును, మళ్ళీ నువ్వు తోగజాడిస్తే మళ్ళీ నేను అంతే కదా. ఎవ్రీ పర్సన్ కి ఇంపీచ్ చేసే రైట్ ఉంది ఇప్పుడు మనకు. అవును, అవును కదా. పెన్ పవర్ ఇచ్చారు, జ్యుడిషియల్ ఇండిపెండెంట్గా పెట్టారు, ప్రతి దానికి సపరేట్ పవర్ ఇచ్చారు. కానీ అది చాలా ఇది సార్. యాక్చువల్ అర్నేష్ కుమార్ గైడ్ అసలు జరిగింది ఏంటి దాంట్లో, వాళ్ళు అనుకుంది ఏంటి, ఒక్కసారి దాన్ని వివరించారు. కరెక్ట్. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు ఖిలాఫత్ మూవ్మెంట్కి ఖిలాఫత్ వస్తే బాగుంటుంది, ఖిలాఫత్ అన్యాయం ఎప్పుడు జరగలేదని వాళ్ళు వ్యూస్ షేర్ చేసుకోవచ్చు ఎవరు. ఎందుకు ఖిలాఫత్ మూవ్మెంట్కి ఏమంటారు, చైర్మన్ ప్రెసిడెంట్ మన మహాత్మా గాంధీ 1922లో. అయితే ఇప్పుడు మీరు మహాత్మా గాంధీ మీద ఆయన అలిగేషన్ చేస్తారా? ఆయన తప్పు చేశాడంటారా? మరి ఆయన ఎప్పుడు హిందూ ముస్లిమ్స్ ఏమంటారు రిప్రజెంటేటివ్ కింద ముస్లిమ్స్ ఆయనకి చైర్మన్ గా పెట్టుకున్నారు ఖిలాఫత్ మూవ్మెంట్ లా. అంటే మీరు ఎంత గౌరవం మహాత్మా గాంధీ మీద. సో అప్పుడు ఖిలాఫత్ కి ఎవరు బ్రిటిష్ వాళ్ళు అబాలిష్ చేస్తారంటే మహాత్మా గాంధీ స్టాండ్ అగేన్స్ట్ బ్రిటిష్. చెప్పండి, ఎంత గుండె ధైర్యం ఉంది. అది కూడా మన కంట్రీ అప్పుడు ఇండిపెండెంట్ కాదు. అవును, మన అప్పుడు స్వతంత్రం కూడా రాలేదు. స్వతంత్రం రాలేనప్పుడు మహాత్మా గాంధీ అంత ఇష్టాండ్గా నేను నిలబడాడు ఖిలాఫత్ కోసం. అంటే ఇండిపెండెంట్ కంట్రీలా ఇంటర్మీడియట్ చదివిన అందరు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు, దాంట్లో ఒక్కడే దిల్కష్ షాదాన్ అన్నట్టు, ఆయన ఇంటర్మీడియట్ పాస్, హీ ప్రిపేర్ ఫర్ నీట్. రిమైనింగ్ ఆల్ ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ ఆర్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ప్రతి మనిషిది ఇన్కమ్ 500 కంటే ఎక్కువ లేదు వాళ్ళది. ఇక్కడ హైదరాబాద్ నుంచి సైదా బేగం అనే ఒక అమ్మాయిని, లేడీని అరెస్ట్ చేశారు. అది 3 ఇంట్లో వెళ్ళి పని చేస్తే 11,000 శాలరీ వస్తుంది అతనికి. మీరు అరెస్ట్ చేస్తే రిలేటివిటీ ఉండాలి కదా, రిలేటెడ్గా ఉండాలి కదా. పని మనిషి డొమెస్టిక్ హెల్పర్ని మీరు ఖవాతీన్ కింగ్, ఖవాతీన్ ఆర్గనైజర్కి చీఫ్ అని ఇలా చేస్తే ఆల్ ఎలిగేషన్స్. ఓకే, అంటే ఏంటి కోర్టు ఏం చెప్తుంది, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు మీరు లీగల్గా? మనం కోర్టు రిమాండ్ ఇచ్చేసింది వాళ్ళకి, మనం పిటిషన్ వేసాము. పిటిషన్ వేస్తే అది ఏమంటారు, మచిలీపట్నం జ్యుడిషియల్ వస్తుంది. మచిలీపట్నం జ్యుడిషియల్ మనం సబ్మిట్ చేసాము. ఆర్గ్యుమెంట్ డేట్ వస్తే నేను వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయాలి. నంబరింగ్ ఇది అవుతుంది కదా, నంబరింగ్ అది ప్రాసెస్లో ఉంది అంతే. సలీం గారు, ఎందుకంటే మాకు సలీం భాయ్ అనగానే ఒక పక్కన చూస్తే కోడికత్తి, ఇంకొక పక్కన చూస్తే గులకరాయి. ఏంటి సార్, ఆ గులకరాయి ఏమైంది? గులకరాయి ఇసిరిన గులకరాయి ఎడిపోయింది సార్. అంటే అన్నిటికన్నా కామెడీ ఏంటంటే, ఆయన ఉన్నాడు కదా, ఈయనతో పాటు ఉంటాడు, జగన్ పక్కన ఉంటాడు.
వెల్లంపల్లి రమేష్, వెల్లమని శ్రీనివాసరావు. వెల్లంపల్లి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు ఆయన ఏంటి పెద్ద ఇంత లావుది ఇలా పెట్టి ఇలాగా తిరిగాడు ఆయన. వాడి అమ్మ ఊరే బాబోయ్, అసలు దారుణం అది. అంటే ఏమైంది సార్ దాని స్టేటస్ ఏంటి? స్టేటస్ ఏం లేదు సార్, అందుకే నేను చెప్తున్నాను కదా డెమోక్రసీ అంటే డ్రామా అని. ఆ, వీళ్ళంతా డ్రామా వేషాలు వేశారు, ఆర్టిస్టులు. ఆర్టిస్టులు. అది జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా వేసాడు, ఇక్కడ పెట్టుకొని తిరిగాడు, ఉమ్. ఈయన ఇక్కడ పెట్టుకుని తిరిగాడు. అది కూడా చూడు ఎలా బౌన్స్ అయింది, అది ఇక్కడ తగిలి అతనికి తగిలిందంటే. అది మామూలు బౌన్సర్ కాదు. అనిల్ కుంబ్లే, రాజేష్ అంతకుముందు రాజేష్ చౌహాన్ అనే స్పిన్నర్స్ ఉండేవి, వాళ్ళు కూడా అంత స్పిన్ చేయలేదు. అంత స్పిన్ చేయలేదు, అంత ఇది చేయలేదు. కానీ బాధకరంగా విషయం ఏముందంటే సార్, ఆ, పోలీస్ కాన్స్టిట్యూషన్ డ్యూటీ ఏముంది, ఉమ్, బాధితుడు వాంగ్మూలం రికార్డ్ చేయాలి. ఇప్పటి వరకు బాధితుడు వాంగ్మూలం రికార్డ్ చేయలేదు, ఉమ్. వారు ఛార్జ్షీట్ కూడా లేదు. ఏ కేసులో అయినా 90 బాధితుడు days. అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డే కదా బాధితుడు, ఆ, జగన్మోహన్ రెడ్డి బాధితుడు, ఈడు వల్లంపల్లి శ్రీనివాసుడు బాధితుడు. ఆ. అదే అజిత్ సింగ్ నగర్ పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు బాధితుడిని అదే స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. అది ఎంత బాధాకరంగా ఉంది. మొన్న కూడా అంటే అవసరం ఎన్ని ఎలక్షన్ అయిపోయినాయి కదా సార్, ఓట్లు వేయలేదు, ఓడిపోయారు కదా, ఇంకేం అవసరం అసలు దాంతో. కానీ మీరు ఫైల్ క్లోజ్ చేయాలి కదా సార్, అవునా కదా ఆ, సార్? ఇప్పుడు మీరు టీ పెట్టాలని మీరు ఆన్ చేశారు స్టవ్, ఉమ్, మీరు టీ పెట్టుకున్నారు, తాగారు, అది మనకు అనవసరం. ఇక ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఉమ్. అవునా కదా? ఇప్పుడు మన దగ్గర గెస్ట్ వచ్చాడు, వెళ్ళిపోయాడు అంటే మీరు ఆన్లైన్ పెడతారా? అవును, మీరు ముందు stove off చేస్తారు ఆపుతామో కదా? దాన్ని ఏదో చేయాలి ఏదో కదా. చేయాలి కదా. ఉమ్. మరి ఒక కేసు మీ దగ్గర వచ్చిన తర్వాత ఉమ్. దాన్ని క్లోజ్ చేయాలి కదా. నాకు అసలు ఈ కోడికత్తి గులకరాయి కేసులో ఇన్ని దారుణాలు ఇన్ని తెలుసుకున్న తర్వాత అసలు వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన దాంట్లో అసలు వేటి మీద జనాలకి అసలు నమ్మకం లేకుండా పరిస్థితి ఉంది కదండి. చాలా చాలా అది కూడా చాలా చెప్తున్నా కదా. అందుకే ఆ అమ్మాయి కూడా ఎవరైతే సునీతి కూడా అక్కడికి వెళ్ళి కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. తిరుగుతుంది, అది చేస్తుంది. అదైతే కరెక్ట్ సార్. ఉమ్. లా చెప్తున్నా కదా, లాని ఉన్నవాడికే లా, లా లేని వాడికి లా లేదు. లేదు. అందుకే మనము అదే ఉంటారు కదా. మొన్న కొరియన్ జోసెఫ్ అన్నారు అదే, మనం లాయర్ సైలెంట్గా ఉంటేనే సమాజం ఇది అవుతుంది, మనం లాయర్ సైలెంట్గా ఉండరాదు. ఉమ్. ఎందుకంటే మాకే ఆర్టికల్ 21లో లిబర్టీ ఇచ్చిన తర్వాత ఆర్టికల్ 22లో మాకు పవర్ ఇచ్చాడు ఉమ్. కాన్స్టిట్యూషన్. అదే చెప్తున్నా గొప్పతనం కాన్స్టిట్యూషన్లో. ఉమ్. తెలుసా ఆర్టికల్ 22 ఎవ్రీ అక్యూజ్కి ఎవ్రీ మ్యాటర్కి ఒక లాయర్ కావాలి. ఓకే. అది మనకు ఉంది. అది లాయర్ కెన్ డూ ఎనీథింగ్, లాయర్ కెన్ డూ మెరాకల్. ఎందుకు మన ఇది బ్రిటిష్ వాళ్ళు మనకు పాలన చేశారు, కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో మాకు ఎడ్యుకేషన్ ఇచ్చినారు కదా, మనమే కదా వాళ్ళ మీద విప్లవంగా తిరిగి ఇది చేశారు. మన లాయర్ కదా, అక్కడ లండన్లో చదివి వచ్చింది కదా, ఇక్కడ అంతా ఇండిపెండెంట్ పోరాటం చేశారు. అవును. సో లానే పవర్ ఉంది, ఎక్కడైనా ఉంది అంటే లానే పవర్ ఉంది. లా ఈజ్ ద సుప్రీం, ఇంకా లా ఈజ్ ద అబౌట్ ద ఆల్ మ్యాటర్. మీకు ఎక్కడైనా అన్యాయం దొరికితే అరెస్ట్ మన లాయర్ దగ్గర నువ్వు వెళ్తామని ఒక లాస్ట్ హోప్ ఉంటుంది. అవును, ఒక హోప్ ఉంటుంది కదా. హోప్ ఉంటుంది. నువ్వు ఎంతమంది మేనేజ్ చేసినా కానీ కానీ నువ్వు అవును. కోర్టులు మేనేజ్ చేయలేవు అని. చేయలేదు. అంతే కదా. లాని ఎవ్వరు ఇది చేయలేదు. సార్ అన్నిటికన్నా దాంతోపాటు ఐబొమ్మ రవి అండి, అసలు ఎన్ని చేశారు. ఒక ఉద్యమం, ఆటోల మీద ఐబొమ్మ రవి ఫోటోలు వేశారు, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశాం, ఐబొమ్మ రవి సర్వర్లో ఎంత చేశాడు, ఇన్ని వందల కోట్లు చేశాడు, ఇన్ని వందల కోట్లు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. ఆయన ముందుకు తీసుకొచ్చి ఉరి తీయాలని ఒకడు, ఎవరో కళ్యాణ్, సి కళ్యాణ్ ఉరి తీయాలని ఒకడు, చంపేయాలని ఒకడు, ఇన్ని మాట్లాడారు. ఏమైంది సార్ కేసు చెప్పండి. ఓ హిందీ మే ప్రో బోల్తే ఖుదే పహాడ్ నికలా చువా అని, పటా పోస్టర్ హీరో నికలా అని. లేదు, అది సింపుల్ కేసు. యాక్చువల్ రిమైండ్ చేసే కేసే కాదు అది. కానీ ఈ అంతా షో పటప్ చేసి మీడియా దగ్గర ఇప్పుడు మంగ్లీ కేసులో అదే అవుతుంది కదా. అప్పుడు సజ్నార్ బాధితులను పెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడు, కానీ ఇప్పుడు మంగ్లీని ముంచిన వాళ్ళని బాధితులు ఉన్నారు ఎందుకు పెట్టుకోవట్లేదు. అది చూడండి ఎంత బాధాకరంగా ఉంది. లాయర్ బాధితులతో సైడ్ వెళ్తే ఆయన ఏమంటారు బ్రీత్ అనలైజ్ చేశారు. చాలా లేదు. ఒక లాయర్ గా చెప్పండి, ఒక లాయర్ ని అంటే అన్యాయం జరుగుతుంది లేకపోతే దీనికి జరుగుతుంది అని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన లాయర్ని ఇలాగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయటాన్ని ఎలా చూస్తారు మీరు? అది కదా, అది ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటారు. మీరు ప్రొఫెషనల్, మీరు అది చేసేది రోడ్డు మీద డ్రైవింగ్ చేసే వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు? ఇప్పుడు మాక్సిమం బాధితులు అయినా కంప్లైంట్ అయినా తాగే వస్తాడు, అవునా కదా? అది మీ డ్యూటీ కాదు. అది డ్రైవింగ్ చేసేటప్పుడే అప్లికేబుల్, అది పోలీస్ స్టేషన్ అప్లికేబుల్ కాదు. అది దాని మీద
తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ కూడా దాని మీద కేసు ఫైల్ చేశారు, రిట్ ఫైల్ చేశారు. దాని మీద వాదన ప్రతివాదన ఉంది. ఓకే ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుందని నేను నమ్ముతున్నాను దాంట్లో. మరీ చెప్పాలంటే ఐబొమ్మ రవి వల్ల నేను మొన్న టెర్రర్ లింక్ కేసులు చేస్తాను కదా, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు, ఐబొమ్మ రవి మా ఫ్యామిలీ సార్ ఫ్యాన్స్, ఐబొమ్మ అరెస్ట్ అయినప్పటి నుంచి బొమ్మలు రావడం లేదు, సినిమాలు లేదు అని. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే పోలీస్ ఫ్యామిలీస్ కూడా ఐబొమ్మ రవి అది సార్ తీసుకెళ్ళి ఐమాక్స్లో పెట్టి ఒక్కొక్కటి ఎక్కటి 1000 రూపాయలు 2000 చేస్తే 4-5 ఉన్న ఫ్యామిలీ వెళ్ళి అడుక్కు తినాలా సార్ చెప్పండి? వాళ్ళు ఏదో సినిమా వేస్తున్నారు, వీళ్ళు ఏదో చూస్తున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్. నేను మాట్లాడేటప్పుడు ఏపీ ఆంధ్రజ్యోతిలో అదే అన్నాను, ఆకలితో ఉన్నవాడు అన్నా క్యాంటీన్ ఉంది కానీ అన్నా బొమ్మ ఎక్కడుంది, అందుకు ఇమ్మది రవి ఐబొమ్మ చూపించాడు. అంతే కదా, ఆయన పేరు ఇంటి పేరు ఇమ్మది రవి, అందుకే ఆయన ఐ తీసుకుని ఐ బొమ్మ అని పెట్టాడు ఆయన. మన బాడీకి ఫుడ్ ఎంత అవసరము, మ్యూజిక్ కూడా అంతే అవసరం. అవును కదా. మనం ఈరోజు నేను షర్ట్ వేసుకున్నాను, టీ షర్ట్ వేసుకున్నాను, పాయింట్ వేసుకున్నాను అంటే ఈ అన్ని కల్చర్ మనకు సినిమా వల్లే వచ్చింది. మన స్కూల్లో ఎవరు నేర్పలేదు కదా మనం. అవును కదా, మనం మాట్లాడే వీధి విధానం కానీ డైలాగ్స్ కానీ ఇవన్నీ సినిమా నుంచి వచ్చేది. సినిమా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎవరీ లైఫ్. సో ఇంకో చెప్పాలంటే ఈ మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు 3rd క్లాస్ 2nd క్లాస్ అలా ఆ వ్యూవర్సే ఐబొమ్మకి అటెండ్ అయ్యింది సార్. ఓకే, 1st క్లాస్ వాళ్ళే మల్టీప్లెక్స్కి వెళ్తారు. ఇది అందుకే ఆయన ఐబొమ్మ రవి అందరికి హీరో అయ్యాడు. అందుకే అతని హీరో వర్షిప్ చేశాడు. అసలు నాకు కోడికత్తి గుల్కర్రా ఇచ్చే వాదిస్తే అంత కిక్కు రాలేదు, కిక్ కాదు అంత ఏమంటే నన్ను వర్షిప్ చేయలేదు. కానీ ఐబొమ్మ వల్ల అసలు మీ గుండె ధైర్యం గుడి కడతాం సార్ అన్నారు. గుడి కడతాం ఏంటంటే రీల్స్ మీ గురించి మొత్తం వకీల్ సాబ్ వస్తున్నాడు ఒక్కొక్కడు అంత తేలుస్తాడని చెప్పి రీల్స్ చూసాను. చాలా మీమ్స్ చేశారు నా మీద. అసలు ఇవన్నీ మీమ్స్ అసలు నా ఫోటోలకి పాలాభిషేకం చేశారు. ఇక్కడ సూరన్న అని ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి రండి సార్ మీ పాలాభిషేకం చేస్తారు అది ఇది అన్నాడు. ఎక్కడ ఎల్బీ నగర్ కదా. కానీ నేను రాంబాబు వాళ్ళది చేశాను. ఏదన్నా అన్యాయం జరిగితేనో ఏదన్నా నేను డెఫినెట్లీ తీసుకోవాలి అనుకుంటేనే వస్తా. ఓకే, ఇంకోటి సలీం భాయ్, ఈ మధ్య మీరు రాజకీయాల వైపు కూడా వెళ్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మీరు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అని తెలుస్తుంది. నిజంగా ఎందుకు జనసేనను చూజ్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు మీరు? అదే ఇప్పుడు న్యూ పార్టీ ఉంది, నేను డై హార్ట్ ఫ్యాన్ ఫర్ పవన్ కళ్యాణ్ పర్సనల్ కూడా. సో నాకు తిక్క ఉంది, దానికి లెక్క ఉంది లాగా ఆ టైప్ లో ఇద్దరు ఒకేలాగా ఉంటది. అంటే ఏదైనా చేయాలనుకుంటే గుడ్డిగా వెళ్ళిపోతారు అంతే. సో అందుకే నేను కూడా పవనిజం ఫాలో అవుతున్నారు మీరు. పవనిజమే నా ఇజం. అందుకే నేను పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాను. నేను అఫీషియల్ గా జనసేన మెంబర్ అయిపోయాను. నేను జనసేనకి ఇష్టం కోసం నేను పని చేస్తాను ఈ రోజు నుంచి వాయు మీడియా మీకు. ఓకే సార్, ఒకటి సార్, ఎందుకంటే మీరు పార్టీలో జాయిన్ అయ్యారు, జనసేనకు సంబంధించి ఎలా ఉండబోతుంది? మొన్నటిదాకా మీరు లాయర్గానే ఉన్న పరిస్థితి, లాయర్ వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. బట్ రాజకీయాల కోసం మీరు ప్రత్యేకంగా ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి? ఎందుకంటే దాంతోపాటు మీ మైనారిటీ వర్గాలు కూడా దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నమాట, వాస్తవమే. ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఈ ఇష్యూస్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? యాజ్ అన్ అడ్వకేట్ నేను ఎక్కడెక్కడ ఇంజస్టిస్ అయింది అక్కడ జస్టిస్ కోసం ఫైట్ చేశాను. నేను పాలిటిక్స్ లో కూడా అదే విధి విధానంలో వెళ్తాను. ఎక్కడైనా ఇంజస్టిస్ అయితే నేను అక్కడ నిలబడతాను, దానికోసం ఫైట్ చేస్తాను. వాళ్ళ జస్టిస్ కోసం నేను ముందుకు వెళ్తాను. అది నా డెఫినెట్లీ సలీం బాయ్, ఎందుకంటే మీరు హిందీ చాలా చక్కగా మాట్లాడతారు. నేషనల్ స్పోక్స్ పర్సన్ లాగా మీరు జనసేనకు సంబంధించి, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభిప్రాయాలని, దాంతోపాటు పార్టీ యొక్క విధి విధానాలని మీరు నేషనల్ లెవెల్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. 100% सर, मैं तो हिंदी बहुत अच्छा बोलता हूँ इसलिए समझे ना. सो जनसेना के लिए मैं दिल्ली तक भी उसको रिप्रेजेंट करूंगा. समझे ना, करके एक पार्टी को मैं एक अच्छा ఇమేజ్ డెవలప్మెంట్ కలిగే కోషిష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సలీం భాయ్. నిజంగా మీరు ఒక పక్క లాయర్గా, మా వకీల్ సాబ్ లాగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ సినిమా చేశారు. ఈ వకీల్ సాబ్ ఆ వకీల్ సాబ్ కలిసి మీరు ముందుకెళ్ళాలి. దాంతోపాటు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యల్ని మీరు రిప్రజెంట్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సలీం భాయ్, నా స్టూడియోకి వచ్చి ఇక్కడ
మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ నమస్కారం. సార్, థ్యాంక్ యూ.